నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లాలో మానవత్వం మండుగలిసింది. కన్న ప్రేమ కొరవైంది. సొంత కోడలు మనవల్లే ఒక వృద్ధురాలిని రోడ్డున పడేసిన అమానుష ఘటన మోవ మండలంలో వెలుగు చూసింది. ఇల్లు ఖాళీ చేయాలని కోడలు మనవళ్ళు ఆ వృద్ధురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డు మీద పడేశారు. దిక్కున్న చోట చెప్పుకోమంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమే కాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మోవ మండలం పెడసనగల్లు గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయ్యంకి సంధ్యారాణి అనే 65 ఏళ్ల వృద్ధురాలు భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఉంటూ పనులు చేసుకుని బతుకుతోంది. అయితే గత కొంతకాలంగా ఆ ఇంటిపై కన్నేసిన సొంత కోడలు మనవళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆమెను వేధిస్తున్నారు. తాజాగా ఆ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కోడలు మనవళ్లు సంధ్యారాణిపై దాడికి తెగబడ్డారు. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ చీరలాగేసి రోడ్డు మీద పడేశారు. నీ దిక్కున్న చోట చెప్పుకో, నీకు ఇదే గతి పడుతుంది అంటూ పరుష పదజాలంతో దూషించారు. ప్రస్తుతం ఈ వృద్ధురాలు తిండి లేక, ఇల్లు లేక చర్చి అరుగుల మీద తలదాచుకుంటూ ఊరిలో అడుక్కుంటూ జీవనం సాగిస్తోంది. బాధిత వృద్ధురాలు కూచిపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తనకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటానని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటానని సంధ్యారాణి కన్నీరు మున్నీరవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నలభై సంవత్సరాలు ఇల్లు మేము ఇద్దరం కష్టపడి పట్టుకొని నేను నా భర్త ఆయన 6 సంవత్సరాలు చచ్చిపోయాడు. అప్పటి నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాము. ఉంటుంటే అప్పటి నుంచి తర్వాత వచ్చి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళిపోయి అమ్మాయి చిన్న చిన్న పిల్లలు అప్పుడు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి నా మీద ఎగ్గుమాడని కొట్టి చాలా బేకొచ్చింది చేస్తాం. మేము పోలీసులు కానీ కేసు పెట్టి ఎస్సీ గారు ఎక్కడ గొంతు పోసే కానీ మీకు రక్తం కావట్లేదుగా, మీకు ఎట్లా ఇప్పుడు ఎట్లా నేను అడ్డిస్తాం చేశారు అని ఆయన అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్తారు. ఆ రోజు నా తల్లి కాలు కొట్టారు. 2 రోజులు డాక్టర్ తగులుకోలేదు సార్. మరి నన్ను నా తరలింది. నాకు ఇప్పుడు రక్షణ లేదు. నేను అట్లా కేసులు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మరి నేలైపోవాలి ఒక చెప్పండి సార్. మరి నేను అక్కడక్కడ తిరిగి చర్చీలో కొడుకుని ఎవరైనా ముద్ద పెడితే మధ్యాహ్నం అయితే ఎవరి ఇక్కడ కొడుకోవాలి నాకు బాధేసి నా ఏడుపై జగనీకి నేను చర్చీలో పడుతున్నాను సార్. మరి నా కోసం ఎవరో ఒక రక్షణ చేసింది. నాకు రక్షణ ఇవ్వండి సార్. నేను చచ్చిపోయేటట్టున్నాను సార్. చచ్చిపోతే నా పని అయిపోయింది సార్. 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి నేను ప్రాణంతో బ్రతికాను సార్. నన్ను బ్రతికించాడు దేవుడు. ఇప్పుడు వచ్చినా నీ వర్షం చేస్తున్నారు. మనవళ్ళు కొట్టారు, పాళ్ళు కొట్టింది. ఏనాడో వెళ్ళిపోయారు పాళ్ళు. ఇప్పుడు వచ్చి పని మా ఆయన చచ్చిపోయినప్పుడు కడాలి. ఇప్పుడు వచ్చి నన్ను అడ్డపడి నన్ను ఇంట్లో లేకుండా లేకపోతే నేను ఎక్కడ కొడుకోవాలి చేస్తాను. ముద్ద ఉంటుంది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. ఆ ఇంటి కూడా ఇంట్లో ముద్ద ఒక కోట పెట్టారు. ఎస్పీ గారికి చెప్పాము, అందరికీ చెప్పాను సార్. అందరికీ చెప్పాము. మరి నాకు ఎవరు రక్షణ చేస్తారు? మరి నేను చచ్చిపోతే చేస్తారని చెప్పండి సార్. మరి ఎస్పీ గారు కట్టాయి కొట్టుకుంటున్నాం. కట్టాయి కొట్టుకుంటున్నాం. నాకు న్యాయం చేయండి సార్. నాకు సాగు చేసేది సార్. మేము నేనే పట్టుకున్నాను. ఆ ఇంటి గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. అధికారులు ఏంటలేదు సార్. ఆళ్ళు పట్టించుకోవాలి. స్టేషన్కి వెళ్తే ఆళ్ళు పట్టించుకోలేదు. మరి కలెక్టర్ గారు ఏంటలేదు. అక్కడ కాడికి కాగితం రాసి తెచ్చుకుంటారు. మరి మీరు అందరూ కట్టి పెద్దవాళ్ళని మీరు ఎగిరిపోతున్నారు. నాకు ఎవరు తీసుకెళ్తాను. నేను ఒక్కదాన్ని మా ఇంటికాడ మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మరి నా మీదేనని మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. నాకు నా ఇల్లు అడ్డిస్తున్నాను. ఇంట్లో ఉంటే సార్ సార్ నేను ముద్దం 5 నెలలు ఉంటాను. ఇంట్లో కొడుకుని మందు కొట్టుకుని టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి కాపాడుతున్నాను సార్. పని చేసుకోలేను. ఆ పెన్షన్ డబ్బుతో బతుకుతున్నాను సార్. మరి నా బ్రతికేదాన్ని చెప్తే నేను ఇంట్లో ఇప్పిస్తాను సార్. లేదు మీరు అందరూ న్యాయం చేయకపోతే మీకు ఇస్తారు కొట్టినా చచ్చిపోతాను సార్. నేను చచ్చిపోమంటే చెప్పండి సార్. ఇప్పుడే చచ్చిపోతాను సార్. నేను నాకు మీకు ఆధార్ వ్యాయామం లేదు సార్. మీరే నాకు దిక్కు అనుకుని మీరు ఎందుకు వచ్చారు సార్. నన్ను న్యాయం చేస్తారు చేయండి సార్. మీరందరికీ వందనాలు పెట్టారు. ఏం చేయిస్తారు వదిలితే నానా చెరబెడుతున్నారు. ప్రతిపాళ్ళు చనిపోయి చాలా చెరబెడుతుంటే ఆమె వెళ్ళిపోయి 20 అవుతుంది సరే. అవి 20 అవుతుంది. ఎవడు వచ్చి నాదని ఏమో తోసేసి దాన్ని తోసేసి కింద పడిపోతే నేను ఎక్కడో ఉండా. అది ఒక్కవేళ ఆడుతుంది లేరండి బాబు. ధర్మం చెప్పడిపోయిన ఏం చెప్తారు. నానా చెరబెడుతున్నారు బాబు.
సరిపెడుతున్నారు అయ్యారు. అది ఎంత ఇల్లు అడిగితే వాళ్ళు నా తిట్లు తిడుతుంది, సన్న తిట్లు తిడుతుంది. ఎవరు వెళ్తారండి ఆ తిట్లకి? ఎవరు పడతారు చెప్పండి? ఆ మనవాళ్ళు ఉన్నారు, దాని కొడుకు నా మీదకి వచ్చారు, తొంతనికి నా మీదకి వచ్చారండి. నేనే తగ్గిపోయి, నాకు చాలా ఎక్కువ తగ్గిపోయి, నేను వాళ్ళకి తెలిసిపోయి